మిత్రులారా, ప్రతి తెలంగాణ బిడ్డ తెలుసుకోవాల్సిన అంశం గురించి మాట్లాడుతున్నా. మిత్రులారా, తెలంగాణ బతుకుదెరువు గురించి మాట్లాడుతున్నా, తెలంగాణ భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నా, తెలంగాణకు ప్రాణం పోసే జీవధార గురించి మాట్లాడుతున్నా. తెలంగాణకు ద్రోహం చేస్తున్న, బయట నుండి ద్రోహం చేస్తున్న దొంగల కంటే తెలంగాణలో ఉండి ద్రోహం చేస్తున్న దొంగల గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్న. మిత్రులారా, ఒకసారి ఆలోచన చేయండి. మిత్రులారా, గత వారం 10 రోజులుగా తెలంగాణలో గోదారమ్మ పుణ్యంతో తెలంగాణలో జలకళ కనిపిస్తుంటే అది నచ్చని కొంతమంది దుర్మార్గులు ఇట్లా తప్పుడు కూతలు కూస్తుర్రు, తప్పుడు రాతలు రాస్తుర్రు. మిత్రులారా, చూడండి, ఎల్లంపల్లి హిట్టట, మేడిగడ్డ ఫట్టట, కాళేశ్వరంతో పనే లేదంట. కాళేశ్వరంతో పనే లేదంట. అసలు ఎల్లంపల్లి కాళేశ్వరంలో భాగం కాదట. ఇక ఎల్లంపల్లి నీళ్ళు వచ్చినాయి, ఇంకేందని చెప్పేసి సంకలు గుద్దుకుంటున్న సన్నాసులు, అది కాంగ్రెస్ ఢిల్లీ బానిసలైనా, గుజరాత్ గులాములైనా, మేధావులుగా చెలామణి అవుతున్న పేటీఎం కుక్కలైనా, బిడ్డ మీరు తెలంగాణలో ఇంకా ద్రోహం చేస్తా అంటే ఊకునే ప్రసక్తి లేదు. తెలంగాణ బిడ్డలు ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉరికిచ్చి కొడతారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మిత్రులారా, తెలంగాణకు ద్రోహం చేస్తే ఏ విషయంలోనైనా సహిస్తారేమో కానీ నీటి విషయంలో సహించరు. ఈ నేల నీటి కోసం నెత్తురు మడుగుల్లో ప్రయాణించింది, చరిత్రను మర్చిపోవద్దు. మిత్రులారా, ఇది ఒకసారి చూడండి. ఎల్లంపల్లి 148 మీటర్ల హైట్లో ఉంటుంది. ఎల్లంపల్లి నుంచి నీళ్ళు రావాలంటే కనీసం మిడ్ మేనర్ దగ్గర రావాలి. మిడ్ మేనర్ హైటు 318, అంటే దాదాపు 160-170 మీటర్లు లిఫ్ట్ చేయాలంటే నీళ్ళు అట్లే వస్తాయా మిత్రులారా? నీళ్ళు పళ్ళం ఎరుగుతాయి కదా మిత్రులారా. నిజం, తెలంగాణలో ఇప్పటికి ఎరుగుతలేరు కానీ నీళ్ళు అయితే పళ్ళం ఎరుగుతాయి కదా మిత్రులారా. నీళ్లు లిఫ్ట్ చేయాలంటే నంది మేడారం పంప్ హౌస్ కేసీఆర్ కట్టించింది, గాయత్రి పంప్ హౌస్ కేసీఆర్ కట్టించింది. కాళేశ్వరంలో భాగమైనటువంటి నంది మేడారం, గాయత్రి పంప్ హౌస్లు దాదాపు 12,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాళేశ్వరంలో భాగమైనటువంటి ఆ పంప్ హౌస్ల ద్వారా 160-170 మీటర్లు పైకి లేస్తే కదా మిడ్ మానేర్కి నీళ్ళు వచ్చేటి. కొంతమంది అసలు మిడ్ మేనర్కి డైరెక్ట్ నీళ్ళు వచ్చినట్టుగా మాట్లాడుతుర్రు. మంత్రుల స్థాయిలో ఉన్న వాళ్ళు మాట్లాడుతుర్రు, యూట్యూబర్లు మాట్లాడుతుర్రు, మేధావులు మాట్లాడుతుర్రు. అరే, ఇంకెన్ని రోజులు తెలంగాణకు ద్రోహం చేస్తారా అని నేను అడుగుతున్నా. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇంకా హరికథలు చెప్పుడేంది? 2004 నుంచి 2014 వరకు 3,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తి చేయకపోతే కేసీఆర్ వచ్చినాక బీఆర్ఎస్ ప్రభుత్వంలో కోట్ల రూపాయలు పెట్టి ఇలా 20 టీఎంసీ లిఫ్ట్ చేసుకునే స్థాయికి తీసుకొచ్చిర్రు. మిత్రులారా, ఆలోచన చేయండి. మిత్రులారా, వాస్తవాలు కావాలి తెలంగాణ సమాజానికి, నిజాలు కావాలి తెలంగాణ సమాజానికి, నీళ్లు కావాలి తెలంగాణ సమాజానికి. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. కేసీఆర్ మీద కోపం ఉంటే, కేసీఆర్ మీద కసి ఉంటే కేసీఆర్ని ఇంకో లెక్క చూడరు కానీ కాళేశ్వరం మీద చూడకండి మిత్రులారా. మిత్రులారా, ఎల్లంపల్లి నుంచి మిడ్ మేనర్కి నీళ్ళు రావాలంటే వీళ్ళు చెప్పిన కథతో ఈ నంది మేడారం, ఈ గాయత్రి పంప్ హౌస్ ద్వారా ఇప్పటి వరకు 3-4 టీఎంసీలు ఎత్తిరు మిత్రులారా. ఇంకా ఎంత ఎత్తినా 20 టీఎంసీల కంటే ఎక్కువ కావు. మరి కాళేశ్వరం 240 టీఎంసీలు లిఫ్ట్ చేయాలంటే 100% మేడిగడ్డ రావాల్సిందే, మేడిగడ్డ రిపేర్ చేయాల్సిందే, మేడిగడ్డ ద్వారానే నీళ్ళు వస్తాయి మిత్రులారా. ఇలా ఎల్లంపల్లి నుంచి ఎన్ని నీళ్ళు ఎత్తిపోసినా 20 టీఎంసీల కంటే ఎక్కువ సాధ్యం కాదు మిత్రులారా. ఈ రోజు వరకు 3 టీఎంసీలు 3.5 టీఎంసీలు ఎత్తిపోసారు మిత్రులారా. ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. తెలంగాణకు కాళేశ్వరం నీళ్లు రావాలి అంటే, గోదారమ్మ నీళ్లు తెలంగాణ పల్లెల్లో పారాలంటే కాళేశ్వరం పునరుద్ధరణ జరగాలి. కాంగ్రెస్ ఉన్నన్ని రోజులు, ఈ మేధావులుగా చెలామణవుతున్న మూర్ఖుల మాటలు ఇన్నన్ని రోజులు, చంద్రబాబు నాయుడు కుట్రలు చేస్తున్నన్ని రోజులు తెలంగాణకు నీళ్లు రావు మిత్రులారా. తెలంగాణకు నీళ్లు కావాలని చెప్పేసి తెలంగాణ ఆత్మ తల్లడిల్లుతుంది, తెలంగాణ రైతాంగం కన్నీళ్లు పెడుతుంది. ఇంకా మనకు అర్థం కాకుండా కొంతమంది దుర్మార్గులు ఇంకా చిల్లర డ్రామాలు ఆడుతుంటే, చిల్లర చేష్టలు వేస్తుంటే, ఆ చిల్లర చేష్టల్లో, చిల్లర మాటల్లో, కేసీఆర్ తిట్టే తిట్లలో మనం ఆనందం వెతుకుతూ తెలంగాణకు తీరని ద్రోహాన్ని చేద్దామా? రేపు భవిష్యత్తులో తెలంగాణ నీళ్లు కాదని ఎత్తురు బారుతుంది. ఇంత దుర్మార్గంగా చేస్తున్నటువంటి బానిసలకు బానిసలైనటువంటి నాయకులను నడి రోడ్డు మీద నరికే చంపే రోజు వస్తుంది మిత్రులారా. తెలంగాణ కొట్లాట కొత్త కాదు మిత్రులారా. నీళ్ళ కోసం ఏళ్ల తరబడి కన్నీళ్లు గార్చిరు మిత్రులారా. వచ్చే నీళ్లను చంద్రబాబు నాయుడు ఎత్తుకపోతుంటే, ఆ చంద్రబాబు నాయుడు అడుగుల్లో మడుగులెత్తుతున్న నా కొడుకుల్ని
నడి రోడ్డు మీద చంపే రోజులు వస్తాయి మిత్రులారా. ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. వాస్తవాలు చెప్తే బాధగా ఉంటుంది, దుఃఖంగా ఉంటుంది, కొంతమంది కోపం వస్తుంది. కానీ ఎన్ని చేసినా ఏం చేసినా తెలంగాణలో నిజం అనేది నీళ్ళే, ఆ నీళ్లు కాళేశ్వరం ద్వారానే వస్తాయి మిత్రులారా. ఒక్కసారి